యేసు 5,000 మందికి పైగా భోజనం పెట్టడం. యేసు గలిలయ సరస్సు దాటి వెళ్ళాడు. ఆయన చేసిన అద్భుతాలు చూసిన జనం, ప్రజలు పెద్ద గుంపుగా ఆయన వెంట వెళ్ళారు. యేసు ఒక కొండ ఎక్కి తన శిష్యులతో కూర్చున్నాడు. పస్కా పండుగ దగ్గర పడింది. యేసు చుట్టూ చూస్తే ఒక పెద్ద గుంపు ఆయన వైపే చూస్తుంది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, వీరందరికీ కావలసిన ఆహారం మనం ఎక్కడ కొనగలం అని అన్నాడు. ఏమి చేయాలో యేసుకు ముందే తెలుసు, కానీ ఫిలిప్పును పరీక్షించడానికి అలా అన్నాడు. ప్రతి వాడికి కొద్దిగైనా పెట్టడానికి అవసరమైన రొట్టె కొనడానికి కనీసం 200 వెండి నాణేలు కావాలి అని ఫిలిప్పు అన్నాడు. ఆంద్రేయ అనే మరో శిష్యుడు, ఇక్కడ ఓ పిల్లవాడు ఉన్నాడు, అతని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయితే అవి వీరందరికీ సరిపోవు అన్నాడు. యేసు వీరందరినీ గడ్డి మీద కూర్చోబెట్టమని ఆజ్ఞాపించాడు. కనుక అందరూ కూర్చున్నారు. పురుషులే 5,000 మంది ఉన్నారు. యేసు రొట్టెని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. చేపలను కూడా ఇలానే చేశాడు. వారంతా తినగలిగినంత తిన్నారు. ఏది వృధా చేయకుండా మిగిలిన ముక్కలన్నీ పోగు చేయండి అని యేసు శిష్యులతో అన్నాడు. అప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఏరి వారు 12 గంపలలో నింపారు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రవక్త నిజంగా ఈయనే అని అనుకున్నారు. వారికి రాజుగా ఉండమని తనను బలవంతం చేస్తారని గ్రహించి వారిని వదిలి ఆయన కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు.